రెస్పెక్ట్ ఇంకా ఆనర్. ఇవి 2 అనేవి ఎవరి దగ్గరో డిమాండ్ చేస్తే వచ్చేవి కాదు. ఎవరికి వాళ్ళు దాన్ని సంపాదించుకోవాల్సి వస్తుంది. వాల్యూ అండ్ రెస్పెక్ట్ లేకుండా ఈ సొసైటీలో బ్రతకడం అంటే కనీసం ఎవ్వరూ పట్టించుకోరు కూడా. పేరెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, పార్ట్నర్స్, ఈవెన్ జాబ్, కాలేజ్, స్కూల్స్, అది ఎవరైనా సరే మీ ఎదురుగా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వెళ్ళారు అంటే అది ఎలాంటి వాళ్ళైనా సరే అది చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. ఎంత దాయాలి అనుకున్నా సరే లోపల చాలా బాధపడతారు. ఇంకా ఎవరికైతే హై వాల్యూ ఉంటుందో వాళ్ళు కళ్ళెదురుగున్నప్పుడు మాత్రమే కాదు, వాళ్ళ వెనకాతలు కూడా వాళ్ళకి రెస్పెక్ట్తో మాట్లాడతారు. అండ్ ఒకవేళ మీకు కూడా ఇలాంటి వాళ్ళలాగానే ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటే, మీకు వాల్యూ ఇవ్వాలి అని అనుకుంటే ఈ 5 సైకలాజికల్ ట్రిక్స్ని మీ క్యారెక్టర్లో యాడ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీ వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ మీరు అలాంటి ఒక పర్సన్గా మారాలి అంటే మీరు స్టార్ట్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్, బికమ్ ఏ వాల్యూ ఆఫ్ పర్సన్. పీపుల్ నీకెంత వాల్యూ ఇస్తున్నారు అని మీలో ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం. లైక్ 12th ఫెయిల్ మూవీలో ఫస్ట్ తనకి అసలు ఎవరు వాల్యూ ఇవ్వరు, కానీ మూవీ ఎండింగ్లో తన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత వాల్యూ అనేది బాగా పెరిగింది. ఇంకా చాలానే ఉన్నాయి. లైక్ గౌతమ్ ఎస్ఎస్సీలో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. అండ్ వెంకటేష్ మూవీ ఒకటి ఉంటుంది కదా, అందులో తనకి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వమంటే తను మ్యూజిషియన్ అవ్వాలి అని అనుకుంటాడు. ఆ మూవీ నేమ్ నాకు గుర్తులేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలా చాలా ఎగ్జాంపుల్సే ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ పాయింట్, సెల్ఫ్ ఎస్టీమ్కి అసలు మీనింగ్ ఏంటి అంటే మనం మనల్ని అసలు ఎలా చూసుకుంటున్నాం అని, మనకి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం, ఇవన్నీ కూడా మన ఒపీనియన్స్ అండ్ బిలీవ్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. నీ సెల్ఫ్ ఎస్టీమ్ ఎంత ఎక్కువగా ఉంటే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ దగ్గర నీ వాల్యూని అంతలా పెంచుతారు. అట్ ద సేమ్ టైం నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు ఈవెన్చువల్గా నిన్ను అర్థం చేసుకుంటారు. అక్కడ నువ్వు వాళ్ళ అటెన్షన్ పొందడం కోసం ఎక్కువగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ కొందరు కాదు, మాక్సిమం పీపుల్ ఉంటారు, వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా ఎలాంటి మాటలు వింటూ పెరుగుతారని అంటే దాంతో వాళ్ళు పెద్ద అయినా సరే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అలా పడిపోయి ఉంటుంది. వాళ్ళకి వాల్యూ ఉంది అనే విషయాన్ని వాళ్ళే మర్చిపోతారు. అలాంటి వాళ్ళకి ఇంకా ఎవరు వాల్యూ ఇస్తారు? ఇది వాళ్ళ తప్పు అని చెప్పట్లేదు, వాళ్ళు పెరిగే సరౌండింగ్స్ తప్పు అంటున్నా. ఎదుటి వాళ్ళు మనకి వాల్యూ ఇచ్చేటానికంటే ముందు మనకి మనం వాల్యూ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. సో నీకు నువ్వు వాల్యూ ఇవ్వటం నేర్చుకో. ఎందుకంటే ఎవరు సెల్ఫ్ ఎస్టీమ్ అయితే చాలా తక్కువ ఉంటుందో వాళ్ళు వాళ్ళకే వాల్యూ ఇచ్చుకోరు. లైక్ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేసుకోలేరు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అని, కానీ రియాలిటీలో అసలు ఏమీ చేయరు. ఇంకా చివరికి వాళ్ళ చుట్టుపక్కల మాత్రమే కాదు, వాళ్ళ సొంత వాళ్ళు కూడా తనని ఒక జోక్లా చూస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు హార్డ్ వర్క్ చేసుకోరు, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కోసం అవైలబుల్గా ఉంటారు. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే మనం లేకపోతే వాడికి అసలు ఏమీ చేత కాదు అని. అలా ఉంటే ఎవరైనా వీళ్ళకి వాల్యూ ఎలా ఇస్తారు చెప్పండి? తన టైంకి తనే వాల్యూ ఇవ్వడు. అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎందుకు వాల్యూ ఇస్తారు? నీ ఫ్రెండ్స్ నిన్ను చాలా తక్కువగా చేసి చూస్తారు. నీ ఫ్రెండ్స్ గ్రూప్లో నువ్వు లేకపోయినా సరే పెద్దగా ఎవరు పట్టించుకోరు. అది ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు అందరినీ ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటావు, అందరి దగ్గర కూడా కూల్గా ఉండాలి అని అనుకుంటావు. అలాంటప్పుడు ఎవరైనా నీకు ఎందుకు వాల్యూ ఇస్తారు? నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావో తెలుసా? ఎందుకంటే ఎదుటి వాళ్ళ కంటే నువ్వు తక్కువగా అని నువ్వే అనుకుంటున్నావు కనుక. నీలో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. అమెరికన్ పొలిటీషియన్ రూజ్వెల్ట్ చెప్పిన ఈ కోట్ను ఒకసారి చూడు, నో వన్ కెన్ మేక్ యూ ఫీల్ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ కన్సెంట్. దీని అర్థం, నీ అంగీకారం లేకుండా, నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నిన్ను ఎవ్వరు కూడా తక్కువ చేసి చూడలేరు, నీ వాల్యూని ఎవ్వరూ తగ్గించలేరు. నువ్వు అనుకోవచ్చు, నన్ను అందరూ తక్కువగా చేసి చూస్తారు, అసలు నాకు ఎవ్వరు వాల్యూ ఇవ్వటం లేదు అని. కానీ నిజం ఏంటి అంటే వాళ్ళ ముందు నీ వాల్యూ పడిపోవడానికి నువ్వు కూడా ఒక కారణం. నీ పాస్ట్లో నువ్వు చేసిన పనులు నీ వాల్యూని తగ్గిస్తున్నాయి. అందుకే నువ్వు నీ వాల్యూని పెంచుకోవాలి. అండ్ అలా చేయడానికి నువ్వు చేయాల్సిన ఫస్ట్ స్టెప్, నీలో ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుకో. అది పెంచుకోవడానికి నువ్వు పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు. నీకు నువ్వు నిజంగా చెప్పుకో. నీకు నువ్వు ఏదైతే ప్రామిస్ చేసుకున్నావో దానిపైన వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయి. వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం మంచిదే, కానీ దానివల్ల నీ వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకో. ఎప్పుడు అవైలబుల్గా ఉండకు. నీకంటూ ఒక సొంత లైఫ్ ఉంది, దాన్ని ఎంజాయ్ చేయి, దానికోసం వర్క్ చేయి. అండ్ నీకంటూ ఒక సొంత లైఫ్ ఉంది అని కూడా ప్రజలకి తెలిసేలా చేయి. పర్ఫెక్ట్గా ఉండటం వలన నీకు ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ ఇవ్వరు. సో అందరినీ ఇంప్రెస్ చేయడం మాని, నీ చిన్న చిన్న డీటెయిల్స్ పైన ఫోకస్ చేయి. లైక్ నువ్వు ఎలా ఉండాలి అంటే నీకు నువ్వు ఉంటే చాలు, వేరే వాళ్ళ నీడ్స్తో నీకు అవసరం లేదు. నీ లైఫ్ ఎవరు లేకపోయినా సరే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లైక్ సింపుల్గా ఎలా మారాలి అని అంటే పీపుల్కి నీతో అవసరం ఉండాలి, కానీ నీకు పీపుల్తో అవసరం కాదు. ఈ చిన్న చిన్న డెసిషన్సే నీ సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచగలవు. అండ్ అవి నీ పర్సనాలిటీని వేరేలా చూపించగలవు. అది ఎంతలో నిన్ను ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే దాంతో నీ లైఫ్లో నీకు వాల్యూ పెరుగుతుంది.
అండ్ పీపుల్ మధ్యన కూడా నీ వాల్యూ పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి కట్ ఆఫ్. నీ వాల్యూని షో చేసే ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా దాన్ని ప్రెజెంట్ చేస్తున్నావు అని. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వేరే వాళ్ళు ఇంటరప్ట్ చేస్తే వీళ్ళు సైలెంట్ అయిపోతారు, వాళ్ళని కంటిన్యూ అయ్యేలా చేస్తారు. అండ్ అలా చేయటం ఒక మంచి పర్సన్ యొక్క బిహేవియర్ అని అనుకుంటారు. అది ఒక విధంగా మంచిదే, కానీ నిజానికి అది అన్ని దగ్గరలో కూడా వర్కౌట్ అవ్వదు. మెయిన్లీ అలాంటి సిచ్యువేషన్లో మీరు అందరినీ ఎలా చేయటం వలన అది మీ వాల్యూనే తక్కువగా చేస్తుంది. ఇన్ కేస్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మీ మాటలకు మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తే, వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు మీరు సైలెంట్గా వాళ్ళ మాట విన్నప్పుడు మీరు మీ మాటల కంటే వాళ్ళ మాటలకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అని అర్థమవుతుంది. తను చెప్పేది అంత ఇంపార్టెంట్ అయితే పర్లేదు, బట్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా సరే మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ చేస్తుంటే మీరు సైలెంట్గా ఉంటే మీ వాల్యూ అక్కడ చాలా బాగా పడిపోతుంది. అండ్ దీన్ని మీరు అవాయిడ్ చేయడానికి 3 ways ఉన్నాయి. నెంబర్ 1, ఈ ఇంటర్వ్యూని ఒకసారి చూడండి. ఇందులో విల్ స్మిత్ కొడుకుని ఎవరు మాట్లాడలేదు. అండ్ ఆ టైంలో విల్ స్మిత్ ఏం చేశాడో చూడండి. ఇక్కడ తను అందరికంటే కొంచెం ఎక్కువ సౌండ్తో జోక్ని క్రాక్ చేస్తాడు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూలో చూడండి. Disrespect your program. Okay, no. You did ask to see. No, I did, and I liked a fellow English woman, so I felt obliged. We talked about kinky boots recently. ఇక్కడ తను చాలా స్లో టోన్లో అసలు పెద్ద వాయిస్ని యూజ్ చేయకుండా తను చెప్పాలనుకున్న మ్యాటర్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాడు. మీరు కూడా ఈ 2 మెథడ్స్లో ఏదో ఒకటి యూజ్ చేసి మిమ్మల్ని ఎవరు కూడా ఇంటరప్ట్ చేయనివ్వకుండా చేయొచ్చు. అండ్ ఈ 2 మెథడ్స్ వర్క్ అవ్వవు అని మీకు అనిపిస్తే, ఎవరైనా మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తే ఒక 2 seconds పాజ్ ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ అనండి, మే ఐ ఫినిష్, నేను మాట్లాడడం పూర్తి చేసే ఛాన్స్ ఇవ్వచ్చు కదా ఒకసారైనా సరే అని అనండి. ఇది ఇన్స్టెంట్గా ఒక హై రెస్పెక్ట్ని కమెంట్ చేస్తున్నట్లు వాళ్ళకి ప్రొజెక్ట్ అవుతుంది. నెంబర్ 3, ఓపెన్లీ షేర్ యువర్ షార్ట్ కమింగ్స్. 12th ఫెయిల్ ఫైనల్ సీన్లో గుర్తుందా? అందులో అటెండర్ హీరోతో నీ 12th ఫెయిల్ గురించి నిజం చెప్పకు, ఏదో ఒక ఫాల్స్ ఎక్స్క్యూజ్ ఇచ్చే అని సజెస్ట్ చేస్తాడు. కానీ హీరో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఉన్నట్టు నిజం చెప్పేస్తాడు. తన 12thలో ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఆ ఇయర్లో చీటింగ్ జరగకపోవటమే అని. ఇన్ కేస్ మనోజ్ ఈ విషయాన్ని దాచి ఉంచితే కనుక తను ఎప్పటికీ కూడా IPS అవ్వలేకపోయేవాడేమో. కొందరు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా ఏం నమ్ముతారు అంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అంటే వాళ్ళకి కావాల్సింది వచ్చేంత వరకు కూడా వాళ్ళు అన్నిటినీ ఫేక్ చేస్తూనే ఉంటారు. దానివల్ల ఏంటి అంటే వాళ్ళ వాల్యూ పడిపోతుంది. వాళ్ళని వాళ్ళు ఫేక్ చేసి గొప్పగా చూపించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు కూడా తెలుసుకోరు ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఫేక్ చేసుకొని గొప్పగా చూపించుకోవడం వలన వాళ్ళ వాల్యూ పెరుగుతుంది అని వాళ్ళు అనుకుంటారు. అలా చేస్తూ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ ని దాయడానికి ట్రై చేస్తారు. అండ్ ఏదో ఒక పాయింట్ దగ్గర వాళ్ళు చెప్పింది అబద్ధమని తెలుస్తుంది. అండ్ ఆ టైంలో వాళ్ళ పూర్తి వాల్యూ అనేది పడిపోతుంది. ఆ తర్వాత నిజంగా ఏదైనా నిజం చెప్పినా సరే ఎవరు తన మాటల్ని నమ్మటానికి రెడీగా ఉండరు. సో మ్యాక్సిమం టైమ్స్లో నిజం చెప్పడానికి ట్రై చేయండి. మీరు పాస్ట్లో ఏదో ఒక చిన్న మిస్టేక్ చేశారు, సో వాట్, అందరూ ఏదో ఒక చిన్న తప్పు చేసే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకో, పీపుల్ మిమ్మల్ని మీ మిస్టేక్స్ని, మీ పాస్ట్ యొక్క మిస్టేక్స్ని బట్టి జడ్జ్ చేయరు. మీ క్యారెక్టర్ని, మీ లాయల్టీ, ట్రస్ట్ని బట్టి జడ్జ్ చేస్తారు. మీ కండిషన్స్ని మీరు యాక్సెప్ట్ చేయండి. అందరూ అనుకుంటారు ఏంటంటే తమ కండిషన్స్ని ఇంకా తమ మిస్టేక్స్ని దాయటానికి చాలా ధైర్యం కావాలి అని. కానీ రియాలిటీ ఏంటి అంటే మీ నిజాన్ని, మీ ట్రూ సెల్ఫ్ని యాక్సెప్ట్ చేయడానికే అన్నిటికన్నా ఎక్కువగా ధైర్యం కావాలి. అండ్ అలా వాళ్ళ ట్రూ సెల్ఫ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ వాల్యుబుల్ పర్సన్గా కనిపిస్తారు. పాయింట్ నెంబర్ 4, డోంట్ అపాలజైజ్ జస్ట్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్. 2 to 3 months బ్యాక్ అనుకుంటా తెలుగు ఇన్స్టాగ్రామ్లో ఒక రూల్ బాగా ఫేమస్ అయింది. రూల్ నెంబర్ 1, ఎదవలతో ఎక్కువ ఆర్గ్యూ చేయొద్దు. వాళ్ళు చెప్పింది నిజమని ఒప్పుకోండి, అలా వదిలేయండి అని. అది కరెక్టే, అలాంటి వాళ్ళతో ఆర్గ్యూ చేయటం పెద్ద వేస్ట్. కానీ అన్ని చోట్ల కూడా అది వర్కౌట్ అవుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే అది అన్ని చోట్లనే యూజ్ చేస్తే నీకు అసలు వాల్యూ పడిపోతుంది. అండ్ వేరే వాళ్ళు అనుకుంటారు ఏంటి అంటే నువ్వు అసలు నీ ఒపీనియన్స్ పైన స్టాండ్ అవుట్ అవ్వలేవు అని. అలా అన్ని దగ్గరలో కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేసుకుంటూ పోతే నిన్ను ఒక చేతకాని వాళ్ళ, ఒక పిరికి వాళ్ళ అందరూ చూస్తారు. నేను ఇక్కడ ఆర్గ్యూ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు, ఎదుటి వాళ్ళపైన గెలవాలి అని చెప్పట్లేదు. ఆల్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నీ మాట పైన, నీ వాల్యూ పైన హోల్డ్ చేసి ఉంచు అని చెప్తున్నా. ఎక్కడ ఆర్గ్యూ చేయాలో అక్కడ ఆర్గ్యూ చేయమనే చెప్తున్నా. అండ్ ఫైనలీ పాయింట్ నెంబర్ 5, కాంప్లిమెంట్ యువర్ కాంపిటీషన్. సైకాలజీలో ఒక టర్మ్ ఉంది, స్పాంటేనియస్ ట్రేట్ ట్రాన్స్ఫరెన్స్ అని. దాని అర్థం నువ్వు నీ వర్డ్స్ని ఎలా అయితే యూజ్ చేస్తావో, లైక్ ఎవరినైనా తిట్టినప్పుడు కానీ, ఎవరినైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కానీ ఎలాంటి పర్టికులర్ వర్డ్స్ని అయితే యూజ్ చేస్తావో అలాంటి వర్డ్స్తోనే ఆ పర్సన్ నిన్ను జడ్జ్ చేస్తారు అని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరిపైన ఎక్కువ వాల్యూ అని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు.
అలాంటప్పుడు మీరు వాళ్ళని తక్కువ చేసి నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ దగ్గర మీ వాల్యూ పడిపోతుంది. అలా వాళ్ళే వాళ్ళ నెగిటివ్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసుకున్న వాళ్ళలో అని కనిపిస్తారు. బదులుగా మీ వాల్యూ పెంచుకోవడానికి ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ కజిన్ మీకంటే బాగా చదువుతారు అండ్ తనకి మంచి జాబ్ కూడా వచ్చింది అండ్ ఆటోమేటిక్గా మీ రిలేటివ్ సర్కిల్లో తనతో పాటు నిన్ను కంపేర్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు వాళ్ళని ఏదైనా ఒక నెగిటివ్గా మాట అనకుండా కాంప్లిమెంట్ ఇవ్వండి. లైక్, ఎస్, తను బాగా చదువుతాడు, కష్టపడతాడు కూడా, అందుకే తన జాబ్ వచ్చింది అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్, నేను కూడా ఇలానే ట్రై చేస్తా అని అనండి. ఇలా ఒక కాంప్లిమెంట్ ఇవ్వటం వల్ల మీరు మీ కజిన్ కష్టాన్ని గుర్తించిన వారు అవుతారు. సో అందరి దృష్టిలో ఆటోమేటిక్గా మీరు కూడా ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్లా కనిపిస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని మీరు ఎక్కడైనా ట్రై చేయండి, కానీ ఇంట్లో మాత్రం వద్దు. ఐ రిపీట్, డు నాట్ ట్రై దిస్ ఎట్ హోమ్.